ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఘోర తప్పిదం జరగబోయేది. ఎందుకంటే స్కూల్లో పడిపోవడంతో గాయపడిన బాలుడికి ర్యాబిస్ ఇంజెక్షన్ చేశారన్న ఆరోపణలు రావడం ఇక్కడ కలకలం రేపుతోంది. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమానం వచ్చి వైద్య సిబ్బందిని బాలుడి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పడం లేదనే ఆందోళనకు దిగారు. వారు పిల్లల ప్రాణాలతో ప్రయోగాలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్దకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంజక్షన్ ఇచ్చారు, టాబ్లెట్లు రాశారు. రాసిన తర్వాత మాకు వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పాను. నేను టాబ్లెట్లకు వెళ్ళాను. టాబ్లెట్కి వెళ్ళిన లోపు అనమాట మా బాబుకి అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి 2 ఇంజక్షన్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారనో తెలియదు. బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయాడు. అది అడుగుతుంటే వాళ్ళు చెప్పట్లేదు. ఇదే నాయమో చెప్పండి, మీరు ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతుంటే ఏమంటే ఏదైతే ఇచ్చాను మా ఇంకో వాళ్ళకి ఓపి మీకు ఇచ్చాను అదంతా ఏ ఇంజక్షన్ ఇచ్చారని మాకు తెలియదు. కనీసం నైట్ బాబు ఎలాగుంటాడనేది మాకు తెలియదు. వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు. అలాగని పోలీసులకు కూడా చెప్పారు కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు.